పైథాగరస్ థియరమ్ నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను కన్నా చాలా ఈజీగా మీ అందరికీ కూడా వీడియో చూసిన తర్వాత కంపల్సరీగా నచ్చే విధంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. జాగ్రత్త వినేసేయండి వచ్చి, ఓకేనా? ఇప్పుడు వచ్చి ఏంటంటే ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. పైథాగరస్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడు అంటే ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్ ఈక్వల్స్ టు ద సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ అదర్ టూ సైడ్స్ అని చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే 90 డిగ్రీస్కి ఆపోజిట్లో ఉండే సైడ్ని హైపోటెనస్ అంటారు. ఈ హైపోటెనస్ని స్క్వేర్ చేస్తే అంటే ఏసీని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుందో రిమైనింగ్ టూ సైడ్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే అంతే వస్తుందంట. అది ఎందులో? రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో. గుర్తుపెట్టుకోవాలి కన్నా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మాత్రమే ఇది, ఓకేనా? అంటే అది చెప్పిన విషయం మనకైతే క్లారిటీగా అర్థమైంది. వచ్చి విషయం ఏంటో తెలిసింది. ఎస్, థీరం ఏంటి అసలు? థీరం ఏంటి? థీరము వీడు చెప్పినటువంటి థీరం ద స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్ ఈజ్ ఈక్వల్స్ టు ద సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈక్వల్గా ఉంటాయి సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. రిమైనింగ్ టూ సైడ్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేసి ఎంత వస్తుందో హైపోటెనస్ని స్క్వేర్ చేసినప్పుడు అంతే వస్తుందట. ఇందులో ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, అయితే ఇప్పుడు ఏంటంటే కదా థియరం అయిపోయిన వెంటనే మనకి గివెన్ అంటే ఏంటి? అసలు గివెన్ అంటే ఏంటంటే కన్నా, గివెన్ అంటే ఫస్ట్ థియరంలో మనకి ఈక్వల్ టుకి యువతల వైపు ఉన్నటువంటి హైపోటెనస్ ఉంది చూసారా? ఈ హైపోటెనస్ అనే స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్కి ముందుండేటటువంటి ఈ పార్ట్ ఇది అనమాట. ఈ పార్ట్ మాత్రమే గివెన్ అనమాట. మరి ఈ స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్ అన్నదంతా మనం ప్రూవ్ చేయవలసిందే. స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ అదర్ టూ సైడ్స్ అన్న పార్ట్ మనం ప్రూవ్ చేయాలి. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోని ఇలా అవుతుంది అనేది మనం ప్రూవ్ చేయాలి. ఇది ప్రూవ్ చేయవలసింది ప్రూవ్లోకి వెళ్ళిపోతుంది. దానికి ముందు మనం ఏమన్నాం? ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాం కదా, అది మాత్రమే గివెన్లో రాస్తాం. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఏమి ఇచ్చాము నేము? ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో యాంగిల్ బి ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. బి దగ్గర 90 డిగ్రీస్ అనేది ఉంది, ఓకేనా? నెక్స్ట్ మరి ప్రూవ్ అంటే ఏంటి? మనం నిరూపించవలసింది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏమవుతుందని చెప్పుకున్నాం మనం? రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోని ద స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్ ఈక్వల్స్ టు ద సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ అదర్ టూ సైడ్స్ అని చెప్పుకున్నాం కదా. ఇది మనం ప్రూవ్ చేయవలసింది. అది ప్రూవ్లో రాయాలి. ఇది ప్రూవ్లో రాస్తాం. ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇది మనం ప్రూవ్ చేయవలసిన విషయం అనమాట. లాస్ట్కి మనం అదే ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ చూస్తే కన్నా ప్రూవ్ అయిపోయిన తర్వాత కన్స్ట్రక్షన్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఇది ప్రూవ్ చేయడానికి ఒక ఎక్స్ట్రా లైన్ అనేది అవసరమైంది. ఇది ప్రూవ్ చేయడానికి ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్రూవ్ చేయడానికి ఒక ఎక్స్ట్రా లైన్ అనేది మనకు అవసరమైంది. ఆ ఎక్స్ట్రా లైన్ ఏదైతే అవసరమైందో దాన్ని మనం కన్స్ట్రక్షన్లో రాయాలన్నమాట. కన్స్ట్రక్షన్లో అదే రాస్తాం. ఏమని? డ్రా ఏ పెర్పెండిక్యులర్ లైన్ బీడీ ఏసీ. బీడీ అంటే బీడీ పెర్పెండిక్యులర్ టు ఏసీకి పెర్పెండిక్యులర్గా 90 డిగ్రీస్ తోటి ఒక లైన్ని డ్రా చేసుకోవాలి అని చెప్పి రాయాలి. డ్రా ఏ లైన్ బీడీ పెర్పెండిక్యులర్ టు ఏసీ అంటే ఇక్కడ బీడీ అనే లైన్ని ఏసీకి పెర్పెండిక్యులర్గా డ్రా చేయాలి. ఎందుకు ఇది తీసుకోవాలంటే ఇది ప్రూవ్ చేయడానికి మనకు ఒక లైన్ ఎక్స్ట్రా అవసరం అనమాట. అందుకని తీసుకుంటాం. అది కన్స్ట్రక్షన్. ఇప్పుడు వచ్చి నెక్స్ట్ చూస్తే కన్నా ప్రూఫ్ అంటే ఏంటంటే ప్రూవ్ అనేది ఏదైతే ఉందో దాన్ని ప్రూవ్ చేయడానికి మనం తీసుకునేది ఎక్కడ ప్రూవ్ చేస్తామంటే ప్రూఫ్ దగ్గర ప్రూవ్ చేస్తాం. ఇక్కడ ప్రూవ్ చేస్తాం దీన్ని వచ్చి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ మొత్తం 3 ఉన్నాయి. జాగ్రత్త చూడండి వచ్చి. ఫస్ట్ ఏబిసి ఒకటి, నెక్స్ట్ ఏబిడి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, బిసిడి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఫస్ట్ ఈ ట్రయాంగిల్ పెద్ద ట్రయాంగిల్ ఉంది కదా, ఫస్ట్ చిన్న ట్రయాంగిల్ ఏబిడి ట్రయాంగిల్ని ఏబిసి ట్రయాంగిల్ని సిమిలర్ అని ప్రూవ్ చేయాలి. సిమిలర్ అంటే రెండు సేమ్ షేప్లో ఉన్నాయని ప్రూవ్ చేయాలి. ప్రీవియస్ వీడియోలు చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఫస్ట్ ఈ వీడియో బై వీడియో ఫాలో అయినట్టయితే మీకు సబ్జెక్టు బాగా అర్థమవుతుంది కన్నా వచ్చి. ఓకే, సిమిలర్ అని ప్రూవ్ చేస్తాను. ఏబిసి ట్రయాంగిల్ని ఏబిడి ట్రయాంగిల్కి సిమిలర్ అని ప్రూవ్ చేస్తాను. చూడండి కన్నా వచ్చి. అంటే ఇక్కడ ఏంటంటే ఏబిడి ట్రయాంగిల్, ఇక్కడ ఏబిడి అనే ట్రయాంగిల్
నెక్స్ట్ ఏబిసి అనే ట్రయాంగిల్ ఇక్కడ చూడండి కన్నా, ఇక్కడ చూస్తే మీరు ఏబిసి ట్రయాంగిల్, ఇక్కడ ఏబిడి ట్రయాంగిల్, ఏబిసి ఆర్ టూ ట్రయాంగిల్స్. ఏబిడి అండ్ ఏబిసి ఆర్ టూ ట్రయాంగిల్స్, టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్, లేకపోతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్, లేకపోతే టూ ట్రయాంగిల్స్, ఏదైనా పర్లేదు, టూ ట్రయాంగిల్స్. ఇక్కడ ట్రయాంగిల్ ఏబిడి, జాగ్రత్త వింటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ట్రయాంగిల్ ఏబిసి, ఓకేనా. ఇప్పుడు వచ్చి ఈ టూ ట్రయాంగిల్స్లో మీరు చూడండి, ఏబిసి ట్రయాంగిల్, ఏబిడి ట్రయాంగిల్లో రెండిట్లో ఈ యాంగిల్ ఏ అనేది రెండిట్లోనే ఉంది చూడండి. ఏబిడి ట్రయాంగిల్ అక్కడే ఉంది, ఏబిసి ట్రయాంగిల్ కూడా అక్కడే ఉంది. రెండిట్లోనే యాంగిల్ ఏ ఈక్వల్, కాబట్టి యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ ఏ, కామన్ యాంగిల్ అంటారు దాన్ని, కామన్ యాంగిల్ అంటారు. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, చిన్న ట్రయాంగిల్లో ఏబిడి అనే ట్రయాంగిల్లో ఏడిబి 90 degrees, మరి ఇక్కడ ఏబిసిలో ఇక్కడ 90 degrees పెద్ద ట్రయాంగిల్లో. ఓకే, ఏబిడి చూడండి కన్నా, ఏబిడి, ఏడిబి సారీ కన్నా, ఏడిబి 90 degrees ఈక్వల్స్ టు ఇందులో 9 పెద్ద ట్రయాంగిల్లో 90, ఏబిసి 90 degrees. ఓకే, అంటే చిన్న ట్రయాంగిల్లో ఒక యాంగిల్, ఇందులో యాంగిల్కి ఈక్వల్ అని చూపించాను. మళ్ళీ చిన్న ట్రయాంగిల్లో 90 degrees ఉంది, పెద్ద ట్రయాంగిల్లో కూడా 90 degrees ఉంది. అంటే దీన్ని యాంగిల్ సిమిలారిటీ అంటారు. అంటే అర్థం ఏంటంటే చిన్న ట్రయాంగిల్లో రెండు యాంగిల్స్, పెద్ద ట్రయాంగిల్లో రెండు యాంగిల్స్కి ఈక్వల్ అయితే దాన్ని యాంగిల్ సిమిలారిటీ అంటారు. యాంగిల్ సిమిలారిటీ అంటే అర్థం ఏంటంటే ఈ కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయితే సిమిలర్ ఫిగర్స్ అవుతాయని మీకు చెప్పాను ఆల్రెడీ వచ్చి ప్రీవియస్ వీడియోలో, ఒకసారి చూడండి. అంటే ఒక ట్రయాంగిల్లో టూ యాంగిల్స్ మరో ట్రయాంగిల్లో టూ యాంగిల్స్కి ఈక్వల్ అయినట్టయితే ఆ రెండు సిమిలర్ ఫిగర్స్ అయిపోతాయి వచ్చి. ఎస్, ఇప్పుడు యాంగిల్ సిమిలారిటీ ప్రకారం, సిమిలారిటీ అంటే రెండు యాంగిల్స్ ఇందులో రెండు యాంగిల్స్కి ఈక్వల్ అని చూపించాను, కాబట్టి ఈ రెండు సిమిలర్ అని చెప్పడం అనమాట. ట్రయాంగిల్ ఏబిడి సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిసి అని అర్థం అనమాట. సిమిలర్ అని చూపించేశాను అని అర్థం. సిమిలర్ అయితే ఏంటి సార్ అసలు సిమిలర్ అయితే ఏంటి ఉపయోగం అని చెప్పి మీరు అనుకోవచ్చు కదా. సిమిలర్ అయితే బెనిఫిట్ ఏంటంటే మనకి కరెస్పాండింగ్ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో రాసుకోవచ్చు. నువ్వు సిమిలర్ అని చూపించకపోతే కరెస్పాండింగ్ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో అని రాయడానికి లేదనమాట. అసలు కరెస్పాండింగ్ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ ఈ టూ ట్రయాంగిల్స్ కదా, ఇదిని పెద్ద ట్రయాంగిల్ కదా తీసుకున్నాం, దాని కరెస్పాండింగ్ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో. కరెస్పాండింగ్ సైడ్స్ రేషియో ఈక్వల్ అవుతుంది ఎప్పుడు అవుతుంది, సిమిలర్ అని చూపించినప్పుడు మాత్రమే. నేను సిమిలర్ అని చూపించాను కాబట్టి కరెస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ అనేది ఈక్వల్ అవుతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఈ ట్రయాంగిల్ ఇటువైపు నుంచి చూస్తున్నాను అనుకోండి, ఇటువైపు నుంచి చూస్తున్నాను, పెద్ద ట్రయాంగిల్ కూడా ఇటువైపు నుండే చూడాలి. ఇప్పుడు చిన్న ట్రయాంగిల్ ఇటువైపు నుంచి చూస్తే ఇది బేస్ అవుతుంది, అంతేనా, ఇది బేస్ అవుతుంది. కాబట్టి ఈ బేసు బై ఈ బేసు అంటే చిన్న ట్రయాంగిల్ బీడి బేసు, పెద్ద ట్రయాంగిల్లో బేసే తీసుకోవాలి దాని కింద కూడా, బీసీ ఈక్వల్స్ టు. నెక్స్ట్ చిన్న ట్రయాంగిల్కి హైట్, ఇంకా చూడండి ఇక్కడ ఇటువైపు నుంచి చూస్తుంది ఇది హైటే కదా, ఏడి. నెక్స్ట్ ఇంకోటి చూడండి కన్నా, మరి చిన్న ట్రయాంగిల్కి పెద్ద ట్రయాంగిల్కి హైట్ ఏబి, ఓకేనా. నెక్స్ట్ చిన్న ట్రయాంగిల్కి హైపోటెనస్ ఏబి, మరి పెద్ద ట్రయాంగిల్కి హైపోటెనస్ 90 degrees కాబట్టి ఏసీ, ఓకేనా. ఇందులో రెండు ఒకేలాంటివి రెండు ఉంటాయి, అది మాత్రం మనకు అవసరం, మిగతాది మనకు అవసరం లేదు. ఏబీ ఉంది, ఇందులో ఏబీ ఉంది, ఈ రెండిట్లో కామన్గా ఒకటి సైడ్ ఉంది, ఇందులో ఈ రెండిట్లో ఏమీ లేదు, ఈ రెండింటికి ఏది కామన్గా లేదు, కాబట్టి మనకి ఇది అవసరం లేదు, ఇదే మనకు అవసరం. దీన్ని రాసేటప్పుడు కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, అంటే మీకు చిన్న టెక్నిక్ చెప్తున్నాను, జాగ్రత్త చూడండి. వచ్చి రాసేటప్పుడు ఫస్ట్ డి దగ్గర నుంచి స్టార్ట్ చేయండి, ఏడి బై ఏబి, చూడండి ఏబి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోండి ఏబి బై ఏసీ, ఏబి బై ఏసీ, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా వచ్చి ఇది బై ఇది బై ఇది, ఓకేనా. క్లియర్ అయిపోయినట్టే, అది ఈజీగా గుర్తుంటుంది అలాగైతే. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ ఏబి ఇంటూ ఏబి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏడి ఇంటూ ఏసీ, క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను, దీన్ని ఈక్వేషన్ 1 అంటాం. ఇప్పుడు చేసినట్టుగానే మరలా ఏం చేయాలంటే, ఇప్పుడు మరలా 2 తీసుకోవాలి. ఏంటి 2 ఏంటి అని అడిగితే, ఈ ట్రయాంగిల్ తీసుకొని పెద్ద ట్రయాంగిల్కి సిమిలర్ అని చూపించానా, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకొని పెద్ద ట్రయాంగిల్కి సిమిలర్ అని చూపించాలి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఇటు నుంచి చూసాం కదా, ఈ ట్రయాంగిల్ ఇటు నుంచి చూస్తాం, మరి పెద్ద ట్రయాంగిల్ కూడా ఇటువైపు నుంచి చూడాలి. అప్పుడు ఇది బేస్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది, ఓకే కన్నా. కొంచెం జాగ్రత్త చూసుకోండి.
ఇప్పుడు వచ్చి సేమ్ రాద్దాం. ఈ ట్రయాంగిల్ బీసీడి మళ్ళీ రాస్తున్నాను. బీసీడి అండ్ మళ్ళీ పెద్ద ట్రయాంగిల్ ఏబీసీ ఆర్ 2 ట్రయాంగిల్స్. సేమే మళ్ళా 2 ట్రయాంగిల్స్. ఓకే, ఇప్పుడు వచ్చి 2 ట్రయాంగిల్కి కంపేర్ చేస్తున్నాను. బీసీడి నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబీసీ. ఇప్పుడు ఏంటంటే చిన్న ట్రయాంగిల్లో మీరు చూడండి, వచ్చి చిన్న ట్రయాంగిల్లో యాంగిల్ సి ఎక్కడ ఉందో పెద్ద ట్రయాంగిల్లో కూడా యాంగిల్ సి అక్కడే ఉంది కదా. మీకు విషయం అర్థమైపోయింది. ఇంకా యాంగిల్ సి దాన్ని కామన్ యాంగిల్ అంటారు. మరి చిన్న ట్రయాంగిల్లో 90 డిగ్రీస్ ఎక్కడ ఉంది అంటే దీన్ని సిడిబి 90 డిగ్రీస్. పెద్ద ట్రయాంగిల్లోని ఇక్కడ ఉంది ఏబీసీ ఈక్వల్స్ 90 డిగ్రీస్. అంటే ఈ చిన్న ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ని పెద్ద ట్రయాంగిల్లో 2 యాంగిల్స్కి ఈక్వల్ అని చూపించాను కాబట్టి దాన్ని ఏమంటారని చెప్పాను, యాంగిల్ సిమిలారిటీ అంటారు. అంటే అర్థం ఏంటంటే ఇలా ఎప్పుడైతే 2 యాంగిల్ ఇందులో 2 యాంగిల్ అందులో ఈక్వల్గా ఉన్నాయని చూపించానో అది సిమిలర్ అయిపోయినట్టే. అంటే ట్రయాంగిల్ బీసీడి సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ అయిపోయాయి. సిమిలర్ అయిపోతే ఏం చెప్పాను నేను, కరెస్పాండింగ్ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో అని చెప్పాను. ఇప్పుడే చెప్పాను మీకు. అంటే ఇప్పుడు ఏంటి, ఈ ట్రయాంగిల్ ఈ డైరెక్షన్లో చూద్దాం, పెద్ద ట్రయాంగిల్ కూడా ఈ డైరెక్షన్లో. ఈ డైరెక్షన్లో చూసేటప్పుడు బేస్ ఇది కదా అవుతుంది మరి. కాబట్టి కరెస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అవుతాయని చెప్పాను కదా. సిమిలర్ అయితే కరెస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి. ఇది కరెస్పాండింగ్ అనమాట. అంటే బేసు ఏబి. నెక్స్ట్ ఇది ఇటు నుంచి చూసినప్పుడు ఇది హైట్ కాబట్టి డీసీ. ఓకే, మరి పెద్ద ట్రయాంగిల్ ఇటు నుంచి చూస్తున్నాం కాబట్టి ఇదే హైట్ అవుతుంది వచ్చి బీసీ. ఓకే, హైట్ అయిపోయింది. చిన్న ట్రయాంగిల్కి హైపోటెనస్ 90కి ఆపోజిట్లో బీసీ. మీరు రాసేటప్పుడు ఫస్ట్ మీదవన్నీ చిన్న ట్రయాంగిల్వి, పెద్ద ట్రయాంగిల్ అన్నీ కింద ఉండాలి. లేకపోతే పెద్ద ట్రయాంగిల్ అయినా మీద ఉంటే చిన్న ట్రయాంగిల్ కింద ఉండాలి. జాగ్రత్త చూసుకోండి. పెద్ద ట్రయాంగిల్ హైపోటెనస్ ఏసీ. ఇందులో కామన్ సైడ్ బీసీ దీనికే ఉంది, ఇది మనకు అవసరం లేదు. ఇది రాసేటప్పుడు కూడా ఇందాకట్లాగే క్లూ చెప్తున్నాను చూడండి కన్నా, డీసీ బై బీసీ తర్వాత మళ్ళీ బీసీ బై సిఏ. ఓకేనా కన్నా, అలా తీసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ఇప్పుడు బీసీ ఇంటూ బీసీ అర్థమైంది కదా కన్నా. మీకు వచ్చి రేషియో రాసేటటువంటి విధానం మీకు తెలిసింది అనుకుంటాను. చూడండి ఒకసారి, డీసీ బై బీసీ బై సిఏ. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా వచ్చి మళ్ళీ ఇలా వెనక్కి వెళ్ళిపోతే అయిపోతుంది. ఇంకా బీసీ ఇంటూ బీసీ స్క్వేర్ ఈక్వల్స్ టు డీసీ ఇంటూ ఏసీ. ఇది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1, 2 వచ్చాయి కదా కన్నా. ఆ రెండింటిని ప్లస్ వేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూద్దామా, ఆ రెండింటిని మనం ప్లస్ వేసేయడమే. ఈక్వేషన్ 1, 2 ఇక చూడండి, ఏబీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏడీ ఇంటూ ఏసీ. ఇక్కడేమో బీసీ స్క్వేర్ ఈక్వల్స్ టు డీసీ ఇంటూ ఏసీ. ఈ రెండింటిని ప్లస్ చేసేద్దాం వచ్చి. ఓకేనా. ఓకే కన్నా, 2 ఈక్వేషన్ని యాడ్ చేసేటప్పుడు ఈక్వాలిటీకి యువతల వైపు ఉన్న 2 యువతల వైపు యాడ్ చేయాలి, అవతల వైపు ఉన్న 2 అవతల యాడ్ చేయాలి కన్నా వచ్చి. ఓకేనా, ఒకసారి చూడండి వచ్చి, ఈక్వాలిటీకి యువతల వైపు ఉన్నటువంటి ఏబీ స్క్వేర్ని యువతల వైపు ఉన్నటువంటి బీసీ స్క్వేర్ని యాడ్ చేశాను. యువతల వైపు ఉన్నటువంటి దీన్ని యాడ్ చేశాను. ఓకే, ఇప్పుడు చూస్తే ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, ఏసీ ఇక్కడ ఉంది, ఏసీ కామన్ తీసేస్తాను. అప్పుడు ఏడీ ఉంటుంది, ఏడీకి మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఏసీ కామన్ తీసాం కాబట్టి డీసీ. ఇప్పుడు చూడండి కన్నా ఒకసారి, ఏడీ ప్లస్, మీరు జాగ్రత్త చూడండి, ఏడీ ప్లస్ డీసీ. ఇక చూడండి, ఏడీ ప్లస్ డీసీ అంటే ఏంటి, ఏసీయే కదా, ఏసీ రాసేయచ్చు. ఓకే, ఏసీ రాద్దాం. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ ఇంటూ ఇది కూడా ఏసీయే కదా, ఏసీ. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ ఇంటూ ఏసీ స్క్వేర్ వచ్చింది. చూడండి, ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్రూవ్ చేసామా, ఈజ్ ద ప్రూవ్డ్. ఇది ప్రూవ్లో ఉన్నది చూశారు కదా, ఇంతకుముందు ప్రూవ్లో ఏదైతే ఉందో అదే ఉందో లేదో చూడండి. మనం ఇంతకుముందు రాసాం కదా ప్రూవ్ అని చెప్పి, ఇదే కదా మనం ప్రూవ్ చేయవలసింది. ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. చూడండి, ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకేనా కన్నా, నేను చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే కన్నా ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి కన్నా. మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.